కథ భరతమాత నవ్వింది. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. పఠనం గౌరిమణి. చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. భరతమాత నవ్వింది. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి డైలీ. కలెక్టర్ ఆఫీసు కళకళలాడుతోంది. అది ఇల్లు కాదు, కళ్యాణ మండపమూ కాదు. అయినప్పటికీ ఆ ఆఫీసు అతిథులతో, రంగురంగుల కాగితాలతో వింత శోభను వెరజల్లుతోంది. ఆ రోజు ఆగస్టు 15 కావడమే ప్రత్యేకత. పుర ప్రముఖులందరూ వచ్చేశారు. జెండా వందన సమర్పణ కార్యక్రమం కలెక్టర్ గారు చేస్తారు. పాతది చిరిగిపోయిందని ఈ సంవత్సరమే కొత్తగా తయారు చేసిన మొవ్వన్నెల జెండా రంగురంగుల పూలను మూటకట్టుకుని, ఎవరికీ అందనంత ఎత్తులో ముద్దుగా గెడను ఆనుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది. ఆ స్థలానికి మొక్కుబడిగా వచ్చినవారు కొందరు, భక్తితో వచ్చినవారు కొందరు బొమ్మల్లా నిలబడ్డారు. కలెక్టర్ గారు స్టేజ్ మీదకు వచ్చారు. ఇంకా ప్రోగ్రాం ప్రారంభం కాలేదు. అంతలోనే దూరంగా ఏదో కలకలం వినబడింది. అందరూ జెండాను కాక అటువైపు చూడసాగారు. చాలా వింతైన ఘోరమైన సంఘటనే అది. ఒక పిచ్చిది ఆకలి ఆకలి అంటూ దిశమలతో నలుదిశలా పరుగుపెడుతోంది. ఆమెకు దేవుడిచ్చిన వరం పెద్ద జుట్టు. ఆ జుట్టే బట్టల్లా రక్షణనిస్తున్నాయి. ఆమె వెంట ఆమెను తరుముతూ బంధించాలని చాలామంది పరుగులు తీశారు. ఆమె చేతిలోని రాయితో తనను వెంబడించిన వారిని బెదిరించేసరికి భయపడి ఊరుకుని సమయం కోసం కాసుకుని ఉన్నారు. ఆ పిచ్చిది పరుగు పరుగున వచ్చి జెండా కర్రకు జారబడి ఆకలి ఆకలి అని అరవసాగింది. ఆమెను పట్టుకోవడానికి చాలామంది రాబోయారు. కాని కలెక్టర్ గారి కనుసైగతో ఎక్కడి వారక్కడే ఆగిపోయారు. ఆమె పిచ్చిది కాబట్టి తన శరీరం మీద బట్టలు లేవన్న సంగతి గ్రహించుకోలేకపోయినా ఆకలి మాత్రం ఆమెకి తెలుస్తూనే ఉంది. పిచ్చిది కదా అని ఆకలి వేయడం మానదు కదా. వెంటనే కలెక్టర్ గారికి ఏమి స్ఫురించిందో ఆ ప్రోగ్రాం యొక్క ఆర్డర్ని ఒక పక్కకు పెట్టి జెండాను లాగేశారు. రంగురంగుల పూలు ఆమె తలపై అక్షంతల్లా పడ్డాయి. ఆ జెండాను కిందగా లాగారు. అటు ఇటు చూశారు. టేబుల్ మీద కత్తెరలాంటిదేమీ కనబడలేదు. వెంటనే కోటు జేబులోకి చేయి పెట్టారు. ఆయన కారు తాళాల్లో నెయిల్ కటర్ లాంటిది ఉంది. ఆ నెయిల్ కటర్లో ఫోల్డింగ్ చేయబడిన చిన్న కత్తెర ఉంది. గబగబా ఆ కత్తెర తీసి జెండాను తాళ్ల నుండి వేరుచేశారు. ఆ జెండాను ఆమె మీద కప్పారు. అది అంతా అనుకోకుండా ఎవరూ ఊహించని విధంగా క్షణాల్లో జరిగిపోయింది. ఆమెపై ఆ జెండా కప్పకముందు ఆమె మీద పడిన రంగురంగుల పూలను ఎవరూ చూడలేదు. ఆమె ఒంపు సొంపులనే చూడసాగారు. ఆమె అలా పిచ్చిది కావడానికి కారణం మగవాళ్లే కావచ్చు, ఆమె మానాన్ని దోచుకున్నవాళ్లే కావచ్చు. కాని ఆ సమయంలో అందరూ తీలికుట్టిన దొంగలే. కలెక్టర్ గారు మిగిలిన ప్రోగ్రాంని జాయింట్ కలెక్టర్కి అప్పచెప్పేసి ఆమెను క్యాంటీన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆమెకు కడుపు నిండా తినడానికి పెట్టేసరికి పోయిన ప్రాణం వచ్చినట్లయింది. కలెక్టర్ గారు ఆమెపై తన కోటే కప్పి ఉండేవారే, కాని ఆ కోటు కంటే ఆ పెద్ద 3 రంగుల జెండా రక్షణ చాలా ఇచ్చింది. ఆమె శరీరాన్నంతా కప్పింది. సంవత్సరానికొకసారి ఉత్సవ విగ్రహంలా బయటకు వచ్చి ఆ జెండా తన జన్మకు సార్థకత లభించినట్లు భావించుకుంది. గర్వంగా అందరి వైపు చూసింది. కలెక్టర్ గారు అంతటితో ఊరుకోలేదు. ఆమెను కారులో పడుకోబెట్టించి తాళాలు తీసుకుని కారు స్టార్ట్ చేశారు. కారు మెంటల్ హాస్పిటల్ వైపు పరుగు తీసింది. తానెక్కడికి వెళుతుందో, ఎవరు తీసుకుని వెళ్తున్నారో కూడా తెలియని ఆ పిచ్చిది పకపకా నవ్విసాగింది. ఆమెను చూసి భరతమాత నవ్వింది. సంతోషంతో గుండెలు పగిలేలా. ఇన్నాళ్లకు తన పుట్టినరోజుకి సార్థకత లభించినందుకు కలెక్టర్ గారికి ఆమె స్త్రీలా కాక ఒక తల్లిలా, చెల్లిలా, భార్యలా, కూతురిలా కనబడసాగింది. జాతీయ జెండా ఒక వస్త్రంలా ఒక స్త్రీకి ఉపయోగపడినందుకు భరతమాతతో పాటు ఆ జెండాను తయారు చేసిన పింగళి వెంకయ్య గారు పకపకా నవ్వారు. ఈ కథ ప్రచురణ ఆంధ్రభూమి డైలీ. చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.